కనిపించాయి. విశాఖ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వైజాగ్ పోటీలు కుర్రకారును హుషారెక్కించాయి. ర్యాంప్ పై ముద్దుగుమ్మలు చేసిన క్యాట్ వాక్లు, డాన్స్లు ఆకట్టుకున్నాయి. బ్యూటీ కాంటెస్ట్ లో మోడల్స్ విన్యాసాలు, సింగర్స్ గానామృతం నగరవాసులను మత్తెక్కించింది. మిస్ వైజాగ్ 2012 పోటీలు మస్తుగా సాగాయి. ఫైనల్లో 20 మంది ముద్దుగుమ్మలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. 4 రౌండ్ల ఈ కాంటెస్ట్ లో బర్కా సింగ్ మిస్ వైజాగ్ కిరీటాన్ని దక్కించుకుంది. జెన్నీ ఫస్ట్ రన్నర్ అప్ గా, ఆకాంక్ష మెహంతి సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు. ఇంట్రొడక్షన్ రౌండ్ లో అందాల భామలు క్యాట్ వాక్ తో కేక పుట్టించారు. ర్యాంప్ పై హోయలులికిస్తూ హంసలా నడిచారు. హాట్ బ్యూటీస్ స్టేజ్ పై తమను తాము ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంటే సీన్ చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయింది. టాలెంట్ రౌండ్ లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో ముద్దుగుమ్మలు స్టేజ్ పై అదరగొట్టారు. అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ను మంత్రముగ్ధుల్ని చేశారు. ర్యాంప్ పై వీరు వాక్ చేస్తున్నంతసేపు ప్రేక్షకులు రెప్పవాల్చకుండా అలా చూస్తుండిపోయారు. ఇక డాన్స్ రౌండ్ లో కంటెస్టెంట్స్ అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగించారు. గొడుగును చేతిలో పట్టుకుని మ్యూజిక్ కు అనుగుణంగా డాన్స్లు చేశారు. ఈ రౌండ్ లో సుందరిమణుల పర్ఫార్మెన్స్ కు జడ్జీలు సైతం ఫ్లాట్ అయిపోయారు. ఫైనల్ రౌండ్ కు 5గురిని సెలెక్ట్ చేశారు.
లో జడ్జెస్ అందాల భామల నాలెడ్జ్ ను టెస్ట్ చేశారు. వెరైటీ ప్రశ్నలతో టాలెంట్ ను పరీక్షించారు. జడ్జిలు అడిగిన ప్రశ్నలకు హాట్ బ్యూటీస్ ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానాలిచ్చారు. చివరికి బార్కా సింగ్ విన్నర్ గా నిలిచింది. ఈ అమ్మడు విశాఖ నేవీ ఆఫీసర్ కూతురు. ఇక ఫస్ట్ రన్నర్ అప్ గా అచ్చ తెలుగు అందం జెన్నీ సెలెక్ట్ అయింది. సెకండ్ రన్నర్ అప్ గా విశాఖలో పనిచేస్తున్న మరో నేవీ అధికారి కుమార్తె ఆకాంక్ష మెహంతి ఎంపికైంది. బెస్ట్ స్కిన్, బెస్ట్ స్మైల్, బెస్ట్ హెయిర్ విభాగాల్లో కూడా విజేతలను ఎంపిక చేశారు. ఈ అందాల పోటీల్లో ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన మోడల్స్ ర్యాంపై హోయలొలికించారు. కోల్కతా నుంచి వచ్చిన సింగర్స్ తమ పాటలతో అలరించారు. నవ్య, సత్య గ్రూపుల ఆటపాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. ప్రముఖ డిజైనర్ కిషన్ బగ్రి కలెక్షన్స్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మిస్ వైజాగ్ 2012 పోటీలకు మొత్తం 100 మంది అప్లై చేశారు. వీరిలోంచి ఫైనల్స్ కు 20 మంది సెలెక్ట్ అయ్యారు. కిరీటం చివరికి అందాల బార్కా సింగ్ ను వరించింది. ఈ అమ్మడు ఫ్యూచర్ లో మోడల్ గా రాణిస్తానని చెబుతోంది. టాప్ 20లో ఉత్తరాది భామలతో పోటీపడి ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడంపై జెన్నీ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయం తనలో స్ఫూర్తి నింపిందని తెలిపింది. ఇంటర్నేషనల్ కాంటెస్ట్ లో సత్తా చాటుతానని ఈ 16 అణాల తెలుగమ్మాయి చెప్పుకొచ్చింది.
name and విశాఖలో అందాల పోటీలు నిర్వహించడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కాంటెస్ట్ల వల్ల యూత్ టాలెంట్ బయటకు వస్తుందని అంటున్నారు.